తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై వాడివేడి చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరుతో అప్పనంగా ప్రభుత్వం సొమ్మును దోచుకున్నారని, అటెండర్ ఉద్యోగాన్ని కూడా తమ వాళ్లకే ఇచ్చుకొని విద్యుత్ శాఖనే సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులో బినామీలతో టెండర్లు పిలిచి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు రేవంత్. ఇంత చేసినా నిజాయితీ పరులు మాదిరిగా మాట్లాడుతున్నారని అన్నారు. సత్యహరిచంద్రుల వారసులమని చెప్పుకుంటున్న వారు విద్యుత్ కమిషన్ విచారణ ఎందుకు హాజరు కావటం లేదని అన్నారు. విద్యుత్ సంస్కరణ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ కోరింది వారేనని, అలాంటి విచారణకు ఎందుకు హాజరు కావటం లేదని ప్రశ్నించారు. దీనిపై కోర్టుకు వెళ్లి కూడా ఎదురుదెబ్బ తిన్నారని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము విచారణ అధికారిని కూడా మార్చామన్నారు. ఐదో రోజు సమావేశాలు అయితే మాత్రం చాలా వేడిగానే జరిగాయి అన్నట్లుగానే చెప్పాలి. చాలా రసవత్తరంగా కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా మొత్తగా ఒక మాటల యుద్ధం, ఒక పవర్ఫుల్ యుద్ధమే జరిగినటువంటి పరిస్థితిగానే కనపడింది. అయితే రేవంత్ రెడ్డి కూడా ఇటు శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ కూడా మాట్లాడుతూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం విచారణ కమిషన్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా విచారణ కమిషన్ను రద్దు చేయాల్సినటువంటి అంశాన్ని రద్దు చేయాలనేటువంటి ఒక డిమాండ్ను, ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా కోర్టు మాత్రం విచారణ కమిషన్ను రద్దు చేయడం కుదరదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే అభ్యర్థనను కోర్టు అనేటువంటిది పరిగణలో కూడా తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి గుర్తు చేసినట్లుగానే మనం చెప్పాలి. కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే చైర్మన్ పని అభ్యంతరాలు ఉంటే చైర్మన్ని మార్చాలే తప్ప, చైర్మన్ని మార్చుకోవాల్సింది తప్ప విచారణ కమిషన్ను మాత్రం రద్దు చేయడం కుదరదు అని కోర్టు స్పష్టం చేసినటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రస్తావించినటువంటి ప్రస్తావనగానే మనం చూడొచ్చు. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇటు పవర్ ప్రాజెక్టుల గురించి కూడా చాలా తీవ్ర స్థాయిలోనే మాట్లాడినట్టుగానే చెప్పాలి. ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఘాటుగానే విమర్శలు చేశారన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చాలా గణాంకాలతో సహా రేవంత్ రెడ్డి అయితే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడింది అనేటువంటి అంశాలు ఆయన ప్రస్తావించారు తెలంగాణ శాసనసభలో. ఇక పవర్ ప్రాజెక్టుల అంశానికి చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు గురించి ఇటు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొత్తంగా చూస్తే 7,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి ఈ భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఒక్కసారిగా 2017లోనే పూర్తి చేస్తామన్నప్పటికీ కూడా 2022లో అది పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడింది అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా అంచనా వ్యయం కూడా 7,290 కోట్ల ఉన్నటువంటి అంచనా వ్యయం అనేటువంటిది 10,515 కోట్ల వరకు పెంచినటువంటి అంశాన్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి గుర్తు చేసినట్లుగానే మనం చెప్పాలి. అయితే ఇటు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ నుంచి 1 మెగావాట్ ఉత్పత్తికి అయితే మాత్రం 9,73,00,000 వరకు ఖర్చు అవుతుంది అన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇక యాదాద్రి పవర్ ప్రాజెక్టు గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు 25,000 కోట్ల అంచనాతో ప్రారంభించినప్పటికీ కూడా అది ఇప్పుడు ప్రస్తుతం 34,548 కోట్ల వరకు అంచనా వ్యయం పెంచేశారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడారు. ఇది భవిష్యత్తులో 40,000 కోట్ల వరకు కూడా ఈ అంచనా వ్యయం చేరుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ యాదాద్రికి సంబంధించినటువంటి ఈ పవర్ ప్రాజెక్టు మాత్రం 2022 కల్లా పూర్తి చేస్తామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది అనేటువంటి అంశాన్ని గుర్తు చేశారు. కానీ 2024 సంవత్సరం గడుస్తున్నా కానీ ఇప్పుడు 2024 సంవత్సరం 7 మాసాలు కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు. కానీ అంచనా వ్యయం మాత్రం ఎప్పుడైతే ప్రారంభానికి కంటే ఒక 10,000 కోట్లు అదనంగా పెంచేశారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో ప్రస్తావించినట్లుగానే చూడాలి. అయితే ఈ యాదాద్రికి సంబంధించినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్ నుంచి 1 మెగావాట్ ఉత్పత్తికి అయితే మాత్రం 8,64,00,000 వరకు ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఇక ఎన్టీపీసీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్టీపీసీ ద్వారా అయితే మాత్రం మొత్తంగా
ఆ 7,63,00,000 వరకు ఖర్చు అవుతుంది అన్నట్లుగా కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఎన్టీపీసీకి ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధోకా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్టీపీసీ నుంచి విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఇచ్చింది అనేటువంటి స్థాయిలో కూడా, అనుమతించింది అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో మొత్తంగా పవర్ఫుల్ ఫైట్ అయితే పవర్ గురించి, పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల గురించి శాసనసభలో అయితే పవర్ఫుల్గానే ఫైట్ ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య నడిచింది అనేటువంటిదే మనం చెప్పాలి. ప్రధానంగా అది కొంతవరకు కూడా అంటే ఇక్కడ వరకు కొంతవరకు వాడివేడిగా చర్చ జరిగినప్పటికీ కూడా ఒక్కసారిగా అది వ్యక్తిగత దోషణల వరకు కూడా, వ్యక్తిగతంగా కూడా పరస్పరంగా ఇద్దరి మధ్య పరస్పరం విమర్శించుకునేటువంటి స్థాయికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇటు మంత్రిగా ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డికి మధ్య అసెంబ్లీలో ఒక తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సవాళ్ళు, ప్రతి సవాళ్ల మధ్య కూడా కొంత రాజకీయం అయితే అంటే అక్కడ సభా ప్రాంగణం అయితే ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇద్దరు కూడా సవాల్ని స్వీకరిస్తున్నాము అంటూ కూడా వారిద్దరు కూడా సవాల్ని స్వీకరించడం, సవాళ్ళకు ప్రతి సవాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణ శాసనసభలో అయితే పవర్ ప్రాజెక్టుల గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి, అంచనా వ్యయాలను ఏ విధంగా అంటే పవర్ ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి సమయంలో అంచనా వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కానీ వాటిని అమాంతంగా ఏ విధంగా పెంచేశారు అనేటువంటి అంశం పైన మాత్రం రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా చాలా స్పష్టంగా మాట్లాడటమే కాకుండా ఈ బీఆర్ఎస్ వైఖరిని, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా అంటే చేసినటువంటి పొరపాట్లను కావచ్చు, లేదా చేసినటువంటి తప్పులను కావచ్చు, లేదంటే చేసినటువంటి అంచనా వ్యయాలను భారీగా పెంచేసినటువంటి పరిస్థితులను అయితే మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేసినట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.